300 కోట్లు రిలీజ్ చేసినాం, ఇంకా కొన్ని కూడా రిలీజ్ చేస్తాం. ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అభయహస్తం పెడితే ఆ డబ్బులను కూడా టీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులను కూడా మహిళలకు ఎవరెవరైతే 500, 1000, 2000 ఉన్నాయో వాళ్ళ లెక్క చూసి వాళ్ళకి ఇయ్యాలి. పాపం ఆడోళ్ళ సొమ్ము తినొద్దని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నిర్ణయం చేసిరు. మీకు ఆ రోజు తీసుకున్నటువంటి అభయహస్తం డబ్బులు కూడా మీ ఖాతాలలోకి వస్తాయి. తప్పకుండా మహిళలకు ఇచ్చేటి ఇంకా 2 పథకాలు ఉన్నాయి. ఒకటి మహిళలకు ఇచ్చే ఒక పథకం ఉంది, అదేవిధంగా మరి పెన్షన్దారులది ఒక పథకం ఉంది. అవి 2 కూడా 2500 పింఛన్ పెంపకం. ఇప్పుడైతే ఈ 4 స్కీములు ఎట్లయితే 3-4 నెలల క్రితము మరి అంటే సంవత్సరం అయింది బస్ ఫ్రీ పెట్టి, అది అయిన తర్వాత ఇది తీసుకొచ్చిన ఈ 4 పథకాలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి కూడా ఖచ్చితంగా తొందరలోనే చేపట్టడం జరుగుతుంది. కానీ మాట ఇచ్చుంటే మాట తప్పేది లేదు. మీరందరూ కూడా నమ్మకంతో ఉండండి, మీకు ఎప్పుడు కూడా సేవ చేస్తాం. ఇవన్నీ నిరంతరం మేము తిరిగే ఊర్లు, మేము వచ్చిపోయే గ్రామాలు, మాకు కూడా సంతోషం ఉంటుంది. అరే మన హయాంలో మన ప్రభుత్వంలో ఈ ప్రజలకు ఈ రోడ్ ఇచ్చినాం, ఈ ఇల్లు ఇచ్చినాం, ఈ బడి ఇచ్చినాం, ఈ మహిళా భవనం ఇచ్చినాం, ఈ ఇంటికి ఉద్యోగం ఇచ్చినామని చూసుకుంటే మాకు కూడా చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి మీ గ్రామంలో ఇది మండలం హెడ్ క్వార్టర్ అవ్వడం 10 సంవత్సరాల మీ పోరాట ఫలితం, మీ ఆశలు ఆకాంక్షలు మీ కలలను నెరవేర్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలోనే పర్మనెంట్గా బిల్డింగ్స్ అద్దెలు కాదుగా మీరు కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. స్థలాలు చూస్తే ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ముఖ్యంగా పోలీస్ స్టేషను, ఇట్లా కొన్ని ఆఫీసులు తొందరలోనే శాంక్షన్ చేసి మరి కట్టించడం జరుగుతుందని తెలియజేస్తూ, మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ సంబరాలు రాములవారి టెంపుల్కు మన అక్క సురేఖ అక్క గారు 20 లక్షలు ఇచ్చిర్రు, ఇంకా 10 లక్షలు అడుగుతున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో అవి కూడా చేస్తాం. మరి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండదండగా ఉంటూ పొరపాట్లు జరిగిన స్థానికంగా అధికారులకు కానీ మన నాయకులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకు కానీ చెప్పండి, సరి చేసుకుందాం. ఇది మన ఇల్లు, మన ఊరు, మన ప్రాంతం. అందరితో పోటీపడి మనం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి కావాలి. టూరిజం ఇవాళ రాష్ట్రంలోనే అతి గొప్ప టూరిజంగా మన ములుగు వెలుగొందుతా ఉంది. ఇటు వస్తే రామప్ప, అటు పోతే లక్నవరం, అటు పోతే సమ్మక్క సారలమ్మ, అటు పోతే ఇవాళ బ్లాక్ బెర్రీ అనే ఒక గొప్ప అడవిలోనే తయారు చేసిరు. అందుకనే సురేఖక్క గారు కూడా ఈరోజు ఓపెనింగ్కు రావడం జరిగింది. బ్లాక్ బెర్రీ అనేటువంటి ఒక మంచి ప్రదేశం, దాన్ని పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా భవిష్యత్తులో ఇప్పుడు ఎప్పుడు అందరం ఒక కుటుంబం లాగా కలిసి ఉందామని తెలియజేస్తూ, మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం చేస్తాం, అమలు చేసి తీరుతాం. ఈ ప్రాంతానికి కూడా కెనాల్ పాయింట్ కూడా పెట్టించే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా భూముల పట్టాలు, ఈ కెనాల్ సమస్య, మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, మరి రైతు భరోసా, ఇవన్నీ కూడా ఈ వచ్చే స్కీములలో ఖచ్చితంగా జరుగుతాయని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి చాలామంది నాయకులు ఈ మల్లంపల్లి పోరాటం కోసం పోరాటం చేసిరు. మీరందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను గతంలో కూడా వచ్చినప్పుడు మీకు అందరికీ సన్మానం చేసినాం. అందరినీ స్టేజ్ మీదకి పిలవలేదు, అన్ని గ్రామస్తులను. ఏమనుకోవద్దు, ఇది అనుకోకుండా సడన్గా, ఎందుకంటే 3-4 సార్లు ఈ మీటింగ్ వాయిదా పడుతూ ఈరోజు మరి చేసుకోవడంతో ఏర్పాటుదారులు కూడా కొంత కన్ఫ్యూజన్ అయినరు. అదేవిధంగా ఇంకొక మాట కూడా, నేను ఆ రోజు ఈ మల్లంపల్లి మండలానికి జేడి మల్లంపల్లి జగదీష్ అన్న పేరు పెడదామని మాట ఇచ్చినాం. ఆ ఫైలు సీఎం గారి దగ్గర ఉంది. తొందరలోనే ఇన్ని రోజులు సార్ లేడు కాబట్టి ఈరోజు వచ్చిండు. మరి దావోస్ పోయి ఇవాళ దేశంలోని అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చి 40,000 కుటుంబాలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి పరిశ్రమలు కూడా తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈ వారం రోజులల్లో ఆ ఫైల్ కూడా కదులుతుంది. ఖచ్చితంగా మాట ఇచ్చినాం కాబట్టి పార్టీలు వేరు, రాజకీయాలు వేరు అనేది కాదు. ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చినాం. ఆయన పాపం జగదీష్ అన్న గారు అనేక సార్లు అనేక మంది కాళ్ళు మొక్కిన చైర్మన్గా ఉండి ఎందుకు ఆయనకు అంత అవమానం చేసినటువంటి వాళ్ళు మీకు అందరూ తెలుసు ఎందుకు ఎట్లా అయింది అనేది.
కాబట్టి ఆయన పేరును మేము ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు మరి పెట్టడం జరుగుతుంది. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తెస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. జై మల్లంపల్లి, జై మల్లంపల్లి.